పెట్టుబడుల సాధనలో దేశంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్న వార్త రాష్ట్ర ప్రజలందరికీ గర్వించదగినదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటంకిస్తూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనంపై స్పందించారు. కొత్త ఏడాదిని ఉత్తేజకరమైన శుభవార్తతో ప్రారంభిస్తున్నామని, పాలకుల విజన్, సంస్కరణల ప్రభావాన్ని ఇది ప్రతిఫలిస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎస్క్రో ఖాతాల ప్రకటన, తక్కువ సమయంలో అనుమతులు, ప్రోత్సాహకాలను అందించడం వంటివన్నీ పెట్టుబడుల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాయని పేర్కొన్నారు. తమ వ్యాపార అభివృద్ధికి ఏపీని గమ్యస్థానంగా ఎంచుకున్న పెట్టుబడిదారులకు వారు ఏపీపై ఉంచిన నమ్మకానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మైలురాయి ఒక ముగింపుగా భావించడం లేదని, నిరంతరం కొనసాగే పురోగతికి ఓ పునాదిగా భావిస్తున్నానని అన్నారు. ఈ స్ఫూర్తితో ఏపీ సుస్థిర అభివృద్ధికి, మరిన్ని పెట్టుబడులను రాబట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. ఇవాళ తొలి విమానం భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి వచ్చే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రానున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వాయువేగంతో జరుగుతున్నాయి. 2026 జూన్ కల్లా పూర్తయ్యేలా పనులు వేగం పెంచాలని నిర్మాణ సంస్థ జీఎంఆర్ ను సీఎం చంద్రబాబు కోరారు. దీంతో గడువుకు ముందే విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జీఎంఆర్ సంస్థ పనుల్లో వేగం పెంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కేవలం 31.80% మాత్రమే పనులు పూర్తయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలుమార్లు జీఎంఆర్ నిర్మాణ సంస్థతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 4,592 కోట్ల వ్యయంతో తొలి దశలో 22 ఏరో బ్రిడ్జిలు, 81,000 చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించనున్నారు. 2,203 ఎకరాల ఎయిర్పోర్ట్ నిర్మించనున్నారు. ఇతర అవసరాలకు ప్రభుత్వంలో మరో 500 ఎకరాలు కేటాయించింది. ఒక్కోటి 3.8 కిలోమీటర్ల పొడవుతో 2 రన్వేలు నిర్మిస్తున్నారు. ఏటా ప్రయాణికులు ఆరంభంలో 60 లక్షల మంది ఉండగా అంచులంచులుగా ఈ సంఖ్య 4 కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. 2030 ప్రారంభంలో రెండో దశ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. అయితే తొలి విమానం ఇవాళ ల్యాండ్ కానుంది. కొండగట్టు అంచన్న తమ ఇంటి ఇలవేల్పు అని, గతంలో ఓ విద్యుత్ ప్రమాదం నుంచి ఆయన దయతోనే తనకు పునర్జన్మ లభించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొండగట్టు అంచనా దయతో 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో 35.19 కోట్ల టీటీడీ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల వసతి సముదాయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. హైదరాబాద్లోని బేగంపేట నుంచి చాపర్ ద్వారా జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూ కళాశాల వద్ద గల హెలిప్యాడ్ కు చేరుకున్నారు. అనంతరం పవన్ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కొండగట్టులో వాయుపుత్ర సదన్ పేరిట 98 వసతి గదులు, సుమారు 2,000 మంది హనుమాన్ దీక్ష విరమణ చేసే విధంగా మండప నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ మాట్లాడారు. గతంలో కొండగట్టు పర్యటన సందర్భంగా వసతి గదుల నిర్మాణ, అభివృద్ధి పనులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు టీటీడీ సహకారంతో నిధుల మంజూరుకు కృషి చేశానన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన 148 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లతో భేటీ అయ్యారు. తర్వాత జనసేన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సైనికులకు అండగా ఉంటానని, ప్రతి ఒక్కరూ ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాకేం తెలీదు, గుర్తులేదు, అసలు ములకల చెరువు ఎక్కడుందో కూడా తెలీదు. అక్కడ మేమెందుకు నకిలీ మద్యం తయారు చేయిస్తాం? అదేపల్లి జనార్దన్ రావే తన స్నేహితులతో కలిసి మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం ప్రారంభించాడు అని మాజీ మంత్రి జోగి రమేష్ సిట్ ఉన్నతాధికారులకు చెప్పినట్లు తెలిసిందే. ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులైన వైసీపీ నేతలు జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాములను రెండవ రోజైన శనివారం కూడా ఎక్సైజ్ కార్యాలయంలో సిట్ విచారించింది. నకిలీ మద్యం తయారీలో పాత్ర ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో ఫోన్ సంభాషణలు, నగదు లావాదేవీలపై వివరాలు చూపించాడగా తనకు తెలియదని, ఏమీ గుర్తులేదని సమాధానం చెప్పినట్లు తెలిసిందే.
మొత్తం అద్దేపల్లి జనార్దన్ రావు పైనే తోసేసేలా సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ములకల చెరువు కేసులో జోగి సోదరులను విచారించి కీలక విషయాలు రాబట్టాల్సి ఉందని తంబలపల్లె కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో విజయవాడ జైల్లో ఉన్న జోగి సోదరులను శుక్రవారం నుంచి సిట్ విచారిస్తోంది. శనివారం కూడా ఇద్దరిని సంయుక్తంగానూ వేరువేరుగాను విచారించింది. నేడు కూడా వీరిని విచారించి సాయంత్రం తంబలపల్లె కోర్టుకు తీసుకురానున్నారు. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం జరిగింది. శుక్రవారం రాత్రి మధ్యమత్తులో ఓ వ్యక్తి భద్రతా సిబ్బందికి తెలియకుండా ఆలయంలోకి ప్రవేశించి ఏకంగా ఆలయ ప్రధాన గోపురంపైకి చేరుకున్నాడు. కలశాలు ఉడబెరుకుతూ హంగామా చేశాడు. ఆలస్యంగా గుర్తించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సాయంతో 3 గంటలు శ్రమించి మందుబాబును గోపురంపై నుంచి కిందకు తీసుకొచ్చారు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం టీటీడీకి చెందిన ప్రధాన ఆలయాల్లో ఒకటి. నగరం నడిబొడ్డున ఉన్న ఈ గుడిని శుక్రవారం రాత్రి 10 గంటలకు మూసివేశారు. సుమారు 11 గంటల 15 నిమిషాల సమయంలో మధ్యమత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన పందిరి నిమిత్తం గోడకు నిలిపిన కర్రలు, నిచ్చెన సాయంతో ఆలయ ప్రధాన గోపురం 3వ అంతస్తు వద్దకు చేరాడు. గోపురంపై నుంచి శబ్దాలు వినిపించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గోపురంపై ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అతని కిందకు దించడానికి యత్నించి విఫలమయ్యారు. ఆలయంలోని ఇతర సిబ్బందిని కూడా రప్పించినా ఫలితం లేకపోయింది. మందుబాబు కిందకు దిగిపోగా తనకు 90 ml కావాలంటూ కేకలు పెట్టాడు. ఆలయ సిబ్బంది గోపురంపై ఎక్కేందుకు ప్రయత్నించగా ఎవరైనా పైకి వస్తే తాను కిందకు దూకేస్తానంటూ మందుబాబు బెదిరింపులకు దిగాడు. సమీపించిన సిబ్బంది ఒకరిని కిందకు తోసివేయడానికి యత్నించాడు. ఆపై గోపురంపై అమర్చిన ట్యూబ్ లైట్ ను పగలగొట్టడంతో పాటు గోపురం చివరి అంతస్తు చేరుకొని 2 కలశాలను తొలగించేందుకు విఫలయత్నం చేశాడు. దీంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆలయ సిబ్బంది ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని కిందకు దించడానికి వారి ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో చివరకు అగ్నిమాపక సిబ్బంది వాటర్ క్యాన్ ఉపయోగించడంతో ఎట్టకేలకు మందుబాబు గోపురంపై నుంచి కిందకు దిగాడు. అతన్ని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల విచారణలో మందుబాబు పేరు కుత్తాడి తిరుపతి అని తెలంగాణ రాష్ట్ర కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మధ్యమత్తులో గుడిలోకి వెళ్లాలని తప్ప మరే ఇతర ఉద్దేశం లేదని నిందితుడు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. ఆలయ జమీదారు పట్టాభిరెడ్డి ఫిర్యాదు మేరకు ఈస్ట్ పోలీసులు తిరుపతిపై కేసు నమోదు చేశారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి 3వ విడత 45 టీఎంసీలు, మలి విడతలో మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం జూరాల నుంచి తీసుకుంటామని ప్రకటించారు. వచ్చిన నీటిని వచ్చినట్లే రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీళ్లు తెచ్చుకుంటామని, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. జూరాల తెలంగాణ ప్రాజెక్టు అని, అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి మోదీ, చంద్రబాబు, జగన్ సహా ఎవరు వచ్చి ఆపుతారో చూస్తామని సవాల్ చేశారు. తెలంగాణ పైన ఆన ఈ కుర్చీలో ఉన్నంతకాలం తెలంగాణకు నష్టం కలిగే చిన్న తప్పు కూడా చేయబోనని అన్నారు. శనివారం శాసనసభలో నీళ్లు నిజాలు అంశంపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారమని, పక్క రాష్ట్రంతో చర్చల కోసం కమిటీలు వేసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతుల పట్ల తమ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూ తోలు తీస్తామంటే 4 కోస్తామని సీఎం రేవంత్ హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డితో కేసీఆర్కు వీసమెత్తు సంబంధం ఉందని ఎవరైనా అనుకుంటే అది భ్రమేనన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు ఎత్తిపోతల పథకం పెట్టామని మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్కు 2009లో లేఖ రాసింది పాలమూరు మాజీ ఎంపీ దేవరకొండ విఠలరావు అని. ఈ ప్రాజెక్టుకు ఎవరి పేరైనా పెట్టాల్సి వస్తే ఆయన పేరే పెట్టాలని అన్నారు. అలాగే 2012లో అప్పటి కాంగ్రెస్ మంత్రి డికే అరుణ, బీజేపీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి రాసిన లేఖ ఆధారంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు DPR కోసం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ సమయంలో పాలమూరు ఎంపీగా ఉన్న కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు అడగలేదన్నారు. కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మరణ శాసనంగా మారాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు, పనుల విషయంలో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కేసీఆర్ పూర్తి సహకారం అందించారని విమర్శించారు. 2019లో ప్రగతి భవన్లో పలు సమావేశాలు జగన్తో నిర్వహించి గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్లి రత్నాలసీమగా మార్చుతామని చెప్పలేదా అని నిలదీశారు. శనివారం శాసనసభలో కృష్ణా, గోదావరి జలాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రానున్న 3 ఏళ్లలోపు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% నీటి వాటా కావాలని ట్రైబ్యునల్ వాదనలు వినిపిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్నగాక మొన్న ఈ ప్రాజెక్టుకు CWC ఆమోదం వచ్చిందన్నారని, అసలు ఈ ప్రాజెక్టుకు అనుమతియే రాలేదన్నారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశామని, నెల 5న సుప్రీంకోర్టు CJ ముందుకు
విచారణకు రానుందని చెప్పారు. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని, తాము ఆ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. నదీ జలాల వివాదాలను పరిష్కారం చేసుకోవడానికి ఎవరితో మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని, ఒక్క చుక్క నీటిని వదులుకోబోమని స్పష్టం చేశారు. రానున్న 3 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో అనుకున్న దానికంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 125 పురపాలక సంఘాల ఎన్నికలకు ఈ నెల 11నే స్కెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ఆ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల జాబితాలు సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధం చేసుకున్నట్లు వెల్లడిస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఫిబ్రవరి 2వ వారంలోపు ఎన్నికలు పూర్తవుతాయని తొలుత ప్రచారం జరిగింది. జనవరి 11వ తేదీన ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని, తర్వాతి 2 వారాల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం. రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసిందే. 11 ఎన్నికల ప్రకటన విడుదలైతే జనవరి 25వ తేదీ నాటికే ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా డే కేర్ క్యాన్సర్ సెంటర్ల తరహాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐకేర్ క్లినిక్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. శనివారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వంటేరు యాదవరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇటీవల ప్రారంభించిన డే కేర్ క్యాన్సర్ క్లీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోసిస్, కేమోథెరపీ తదితర సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అన్ని వర్గాలకు కంటి వైద్య సేవలు అందుబాటులోకి ఉంచేందుకు ఐకేర్ క్లినిక్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నిమ్స్లో వైద్యుల కొరతపై తక్కెలపల్లి రవీందర్రావు, మధుసూదనాచారి, బండా ప్రకాష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి దామోదర బదులిస్తూ నిమ్స్ వైద్య సేవలను విస్తరించనున్నామని, వైద్యులకు ప్రోత్సాహాలు అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ వేదికగా రాజకీయ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంప్రదాయాలు, విలువలంటూ నీతులు చెప్పిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే వాటిని తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఎక్స్లో శనివారం ఆయన ఓ పోస్ట్ చేశారు. అసెంబ్లీలో ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహణ భారత పార్లమెంటు సంప్రదాయాలకు విరుద్ధమని, అందుకే సభకు హాజరు కాబోమని 2016లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాటి స్పీకర్కు లేఖ రాసిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు. ఆ లేఖలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పద్మావతి కూడా సంతకాలు చేశారని వెల్లడించారు. నాడు స్పీకర్కు లేఖ రాసిన ఉత్తమ్ నేడు మంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రజెంటేషన్కు సిద్ధమవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. నాడు ఉత్తమ్ రాసిన లేఖ ఫోటోను కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో సభా సంప్రదాయాలు, మర్యాదలకు భంగం కలిగిస్తున్నారని, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ అదే తాము తీసుకొచ్చిన మార్పుగా భావిస్తున్నారని హరీష్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పింక్ కలర్ షర్టు ఉన్నవారికే ఇళ్ల పట్టాలిచ్చారు. ఏటా పేద వర్గాలకు 1,00,000 ఇళ్లు కట్టినా 10 ఏళ్లలో 10 లక్షల ఇళ్లు ఇచ్చే అవకాశం ఉండేది. కాళేశ్వరంలో పంపులు, మోటార్లు పెడితే కమిషన్లు వస్తాయి. పేదల ఇళ్లు కడితే కమిషన్లు రావని, ఇళ్లు కట్టలేదు అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెలంగాణలో పేద వర్గాలకు ఆత్మగౌరవంగా ఇందిరమ్మ ఇల్లు మారిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మభ్యపెట్టిందని, 204 కోట్ల బకాయిలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీర్చిందని తెలిపారు. నిరుపయోగంగా ఉన్న ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం 744 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, ఇప్పటికే 1 విడత ఇల్లు మంజూరు చేయగా మరో 3 విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వచ్చే ఏప్రిల్లో కొత్త ఇళ్లను ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు. తొలి విడతలో మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లలో సుమారు 3 లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. సుమారు 52,000 ఇళ్లలో గృహప్రవేశాలు జరిగాయి. వచ్చే వర్షాకాలంలోగా తొలి విడత ఇల్లు నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఏపీలో అధిక పీడన ప్రభావంతో కోస్తా రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టంగా మంచు కురిసింది. కొన్ని చోట్ల ఉదయం 10 గంటల వరకు మంచుతెర కొనసాగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపింది. విశాఖ ఎయిర్పోర్టు రన్వేపై విజిబిలిటీ 800 మీటర్లకు పడిపోయింది. ఇవాళ నుంచి మరో 4-5 రోజుల వరకు మంచు తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో కొనసాగుతున్న జాగృతి జనంబాట సూర్యాపేట జిల్లాకు చేరుకుంది. జిల్లాలో 2 రోజుల పాటు స్థానిక సమస్యల ఎజెండాగా జాగృతి జనంబాట ప్రారంభమైంది. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా తొంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల కవిత పర్యటించారు. సీతారాంపురం వద్ద శిథిలావస్థలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలో తొంగతుర్తి కేంద్రంలో నిలిచిన 100 పడకల ఆసుపత్రి భవనం, సూర్యాపేట దంతాలపల్లి రోడ్డుపై రవాణాకు హానికరంగా మారిన వంతెన పరిశీలించారు. అనంతరం ర్యాలీగా సూర్యాపేటకు చేరుకొని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించి నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ను
సందర్శించారు. స్థానిక కూరగాయల వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జాగృతి జనంబాట కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కవిత అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డితో పాటు మరొకరు డ్రగ్స్ తీసుకుంటుండగా హైదరాబాద్ ఈగల్ బృందం అధికారులు శనివారం రెడీ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు. నానక్రామ్గూడలోని గేటెడ్ కమ్యూనిటీలో కొంతమంది డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఈగల్ బృందం అధికారులు రంగంలోకి దిగారు. నార్సింగ్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసు బృందానికి సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటూ కనిపించడంతో మత్తు పదార్థాలతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి టెస్టులు చేయగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. దీంతో వీరిని డి అడిక్షన్ కేంద్రానికి తరలించారు. సుధీర్ రెడ్డి గతంలో 2 సార్లు మత్తు పదార్థాలు తీసుకుంటూ పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో అతనిపై ఈగల బృందాలు నిఘాను కొనసాగించాయి. 3వ పట్టుబడడంతో డి అడిక్షన్ సెంటర్కు పంపించామని పోలీసులు తెలిపారు. మరోవైపు సుధీర్కు డ్రగ్స్ సరఫరా చేసిన వారెవరు, తరచూ ఇంటికే ఎలా అందుతున్నాయి అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఈగల అధికారులు చెప్పారు. ఏపీలో భూముల సర్వేపై వివాదాలు రేగుతున్నాయి. భూముల సర్వేలో ఊర్లనే మార్చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 1 లేదా 2 గ్రామాల్లో తప్పులు వచ్చాయంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది అధికారులు ఏదో పొరపాటు చేసి ఉంటారనుకోవచ్చు. కానీ జిల్లాలోని ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో సగానికి సగం తప్పులే వస్తున్నాయంటే కారణం ఏమై ఉంటుంది? భూములు కొల్చేందుకు అనుసరిస్తున్న విధానం లేదా ఎంచుకున్న పద్ధతులే తప్పై ఉంటాయి. ఉన్నత స్థాయి బాసులకు ఈ విషయం తెలియదంటారా? తెలుసు, అయినా గప్చుప్. రీసర్వేలో తప్పులు వస్తున్నాయంటే సీఎం రెవెన్యూ ప్రతిష్ట పడిపోయిందని విమర్శిస్తారో అన్న భయమో లేక తమ అసమర్థత బయటపడుతుందని జంకో దీనికి కారణాలు. దీంతో తప్పులు బయటకు రాకుండా తొక్కిపెట్టేస్తున్నారు. పైగా రీసర్వే మహా అద్భుతంగా సాగుతుందని కలరూల్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. రీసర్వే టైటిల్ చట్టం తీసుకువచ్చిన సమస్యలే జగన్ సర్కారు పతనానికి ప్రధాన కారణాలయ్యాయి. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే భూముల సర్వే నిలిపివేసింది. రీసర్వే జరిగిన 6,700 గ్రామాల్లో సభలు పెడితే 8,75,900 ఇటీషన్లు రైతుల నుంచి వచ్చాయి. రీసర్వే వల్ల ఇన్ని సమస్యలా అని ప్రభుత్వం విస్మయానికి గురైంది. రీసర్వే నిలిపివేయడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతున్నాయని భావించిన ప్రభుత్వం మళ్లీ దానికి మొగ్గు చూపింది. జగన్ ప్రభుత్వంలో కాకుండా రైతుల ప్రమేయంతో సర్వే చేస్తామని ప్రకటించింది. గత ఏడాదిగా 3,200 గ్రామాల్లో సర్వే ప్రారంభించింది. ప్రస్తుతం అత్యధిక గ్రామాల్లో రీసర్వేలో తప్పులు వస్తున్నాయి. కేంద్రం విధించిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ మావోయిస్టుల లొంగుబాట్లు పెరుగుతున్నాయి. మావోయిస్టు పార్టీ కీలక నేత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సెస్ సుక్కా అలియాస్ దేవా, పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకనాల రాజురెడ్డి అలియాస్ వెంకటేష్, ఆయన భార్య సహా 20 మంది మావోయిస్టులు శనివారం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరు అత్యంత అధునాతనమైన 48 ఆయుధాలను సైతం పోలీసులకు అప్పగించారు. అంతేకాకుండా దళ నిర్వహణ కోసం మావోయిస్టు పార్టీ అప్పగించిన 20 లక్షల నగదును సైతం దేవా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నారు. అయితే లొంగిపోయిన మావోయిస్టులు ఇలా నగదును స్వాధీనం చేయడం దేశంలోనే తొలిసారి అని పోలీసులు పేర్కొన్నారు. PLGA చీఫ్ హిడ్మా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత ఆ బాధ్యతను దేవా చేపట్టారు. దేవాతో పాటు లొంగిపోయిన వారిలో అతని అంగరక్షకులైన 10 మంది PLGA సైన్యం, కంకనాల రాజిరెడ్డి, అతని భార్య ఈశ్వరి, అర్బన్ పార్టీ సభ్యుడైన దార సారయ్య ఉన్నారు. దేవా, హిడ్మా ఇద్దరు ఒకే గ్రామంలో పుట్టినవారు. హిడ్మా ప్రభావంతో 2003లో దేవా మావోయిస్ట్ పార్టీలో చేరారు. దాదాపు 400 మంది సభ్యులున్న PLGAలో ఒక బెటాలియన్కు కమాండర్గా వ్యవహరించేవారు. ప్రస్తుతం దేవా లొంగుబాటు తర్వాత PLGAలో అతి కొద్ది మందే అక్కడక్కడ మిగిలి ఉంటారని, వీరంతా కలిపి 60 లోపే ఉంటారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. దేవా వాడుతున్న ఇజ్రాయెల్ తయారీ ట్రావెల్ రైఫిల్ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ పోలీసుల వద్ద కూడా లేదని, దీనిని కేంద్ర భద్రతా బలగాల నుంచి ఎదురుకాల్పుల ఘటనలో దక్కించుకుని ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. శనివారం లొంగిపోయిన మావోయిస్టులపై మొత్తం 1.90 కోట్ల రివార్డు ఉందని, ఇందులో తక్షణ సాయం కింద వీరందరికీ 25,000 చొప్పున నగదిస్తున్నామని చెప్పారు. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ అపరిపక్వతతో కేసు వేసిందని సుప్రీంకోర్టులో ఏపీ జలవనరుల శాఖ అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఈ కేసుతో ఆ రాష్ట్రానికి గానీ అక్కడ ప్రజలకు గానీ ఎలాంటి ప్రయోజనం లేదని, కేవలం రాజకీయ కారణాలతో కోర్టులో కేసులు వేస్తుందని వాదనలు వినిపించడానికి సిద్ధమైంది. తరచూ ఇలాంటి వ్యాజ్యాలతో కోర్టు సమయాన్ని వృధా చేస్తుందని, ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థించాలని నిర్ణయించింది. పోలవరానికి కేంద్రం జాతీయ హోదాను ప్రకటించిందని, CWC ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టుపైన తెలంగాణ నిరంతరం కేసులు వేస్తుందని వాదనలు వినిపించింది. సముద్రంలోకి వృధాగా పోతున్న 3,000 టీఎంసీల వరద జలాల్లో 200 టీఎంసీలు తరలిస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది. పోలవరం, బనకచెర్ల, నల్లమల సాగర్ అనుసంధాన పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఈ కేసు ఈ నెల 5న విచారణకు రానుంది. ఈ కేసును పరిగణలోకి తీసుకోవద్దంటూ అడ్వకేట్ ఆఫ్ రికార్డ్స్ ప్రమోద్ కుమార్ ద్వారా
రాష్ట్ర జలవనరుల శాఖ ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు సెలవులు రావడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసులో రాష్ట్ర తరపున బలమైన వాదనలు వినిపించేందుకు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ను జలవనరుల శాఖ ఎంపిక చేయనుంది. దీనిలో భాగంగా ఈ పథకంపై తెలంగాణ వ్యక్తం చేసిన 25 అభ్యంతరాలకు సమాధానాలు సిద్ధం చేసింది. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమిలో చిచ్చు రేగింది. పూణే మున్సిపల్ ఎన్నికల్లో నేర చరిత్రలను ఎన్సీపీ అభ్యర్థులుగా నిలబెట్టారని బీజేపీ విమర్శించింది. దీంతో వివాదం మొదలైంది. అయితే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆ విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ పేరు ఎత్తకుండా వారు తనపైన గతంలో ఇదే విధమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. నేడు మా ప్రభుత్వంలో ఉన్నవారే గతంలో తనపైన నీటిపారుదల శాఖ ప్రాజెక్టులో 70,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డానని ఆరోపించారని పేర్కొన్నారు. నాడు తనపై ఆరోపణలు చేసిన వారంతా నేడు తనతోనే ఉన్నారని చెప్పారు. 15 ఏళ్లుగా ఎంతమంది నేర చరిత్రలను అభ్యర్థులుగా ఎవరు నిలబెట్టారో రికార్డులు చూడండి అని పేర్కొన్నారు. పూణే మున్సిపల్ ఎన్నికల్లో ఎన్సీపీ నేర చరిత్రలను ఎందుకు అభ్యర్థులుగా నిలబెడుతోందోనని బీజేపీ నేత మురళీధర్ ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైంది. బీజేపీ ఎన్సీపీ మహాయుతి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ నకు ముందు భారత్ జట్టు న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్ ఆడబోతుంది. ఈ నేపథ్యంలో శనివారం జాతీయ సెలెక్టర్లు 15 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. ఈ నెల 11, 14, 18 తేదీలలో వడోదర, రాజ్కోట్ ఇండోర్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టగా శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో చేర్చారు. గతేడాది ఆసీస్ పర్యటనలో తీవ్రంగా గాయపడిన అతను ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నుంచి అనుమతి లభించింది. ఈ నెల 6న హిమాచల్ ప్రదేశ్లో జరిగే మ్యాచ్ ద్వారా అతడి ఫిట్నెస్ పై అంచనాకు రానున్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేకపోతే తను కివీస్తో సిరీస్లో ఆడతానని సెలెక్టర్లు ప్రకటించారు. ఇక సఫారీలతో వన్డే సిరీస్కు దూరమైన హైదరాబాదీ పేసర్ సిరాజ్ కూడా జట్టులోకి వచ్చాడు. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంతో అతడు పేస్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే దేశవాళీలో రాణిస్తున్న వెటరన్ మహమ్మద్ షమీకి ఇక భారత్ జట్టు తలుపులు మూసుకుపోయినట్లుగానే భావించాలి. ఎప్పట్లాగానే అతను ఈసారి పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు T20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని హార్దిక్తో 10 ఓవర్లు బౌలింగ్ చేయించేందుకు COA అనుమతి ఇవ్వలేదు. దీంతో అతనికి విశ్రాంతి ఇచ్చారు. అయ్యర్ స్థానంలో వచ్చి దక్షిణాఫ్రికాపై సిరీస్లో సెంచరీ బాదిన రుతురాజ్తో పాటు కీపర్ జురేల్, తిలక్ వర్మలను పక్కన పెట్టారు. రెండో వికెట్ కీపర్గా పంత్ కొనసాగారు.